అతి బలహీన విశ్వాసి స్తోత్ర సునాదంతో ఎదురైతే సైతాను తోక ముడిచి పరిగెడతాడు. శోధకుని బాణాలు దూసుకువచ్చినా ఎప్పటికీ ప్రభువులో ఆనందిద్దాం. నిట్టూర్పుల కంటే సైతానుకి పాటలెక్కువ పాడేవాళ్ళంటే భయమే. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో మరలా చెప్పుదును, ఆనందించుడి. ప్రభువులో ఆనందించడం మంచిది. మీరు బహుశా ఈ ప్రయత్నం చేసి మొదటిసారి విఫలులయ్యారేమో. పర్వాలేదు, ఎలాంటి ఆనందమో నీకు తెలియకపోయినా ప్రయత్నిస్తూనే ఉండండి. వాతావరణం అనుకూలంగా లేకపోయినా, ఆదరణ సౌఖ్యం లేకపోయినా ఆనందించండి. వాటన్నిటినీ ఆనందంగా ఎంచుకోండి. మీరు అనేకమైన శోధనల్లో పడేటప్పుడు అదంతా ఆనందంగా ఎంచుకోండి. దేవుడు దాన్ని నిజం చేస్తాడు. తన విజయధ్వజాన్ని, ఆనందాన్ని తీసుకొని నువ్వు పోరాటంలోకి చొచ్చుకుపోతుంటే, దేవుడు వెనకే ఉండిపోయి నిన్ను శత్రువులు వెనక్కి తరిమి కొడుతూ ఉంటే, బందీగా పట్టుకుంటూ ఉంటే చూస్తూ ఉంటాడనుకుంటున్నావా? అసంభవం. నీ పురోగతిలో పరిశుద్ధాత్మ నిన్ను నిలబెడతాడు. నీ హృదయాన్ని ఉత్సాహంతోనూ వందన సమర్పణతోనూ నింపుతాడు. నీలో పొంగే సంపూర్ణత వల్ల నీ హృదయం గాలిలో తేలిపోతున్నట్టు ఉంటుంది. ఆత్మపూర్ణులయుండుడి. మీ హృదయాల్లో ప్రభువుని గూర్చి పాడుచు కీర్తించుచు. ఇక్కడ అపోస్తలుడు ఆధ్యాత్మిక జీవితానికి ప్రోత్సాహాన్నిచ్చే సాధనంగా కీర్తనలు పాడడాన్ని ఉదహరిస్తున్నాడు. శరీరరీతిగా గాక ఆత్మబలాన్ని, ప్రేరేపణను పొందమని హెచ్చరిస్తున్నాడు. శరీరాన్ని దృఢపరచుకోవడం వల్ల కాదు కానీ ఆత్మ ఉల్లసించడం వల్లనే బలాన్ని పుంజుకోమని హితవు చెబుతున్నాడు. పాడాలని అనిపించకపోయినా పాడుతూనే ఉండాలి. ఇలా చేస్తేనే మన సీసపు కాళ్ళు తేలికై మన అలసటే శక్తిగా మారి మనకి సత్తువ వస్తుంది. మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ ఉండిరి. ఖైదీలు వినుచుండిరి. క్రీస్తు గుర్తుల్ని శరీరంలో కలిగి ఉండి దేవుణ్ణి ఇలా మహిమపరుస్తున్న పౌలు క్రైస్తవులందరికీ ఎంత ఆదర్శ పురుషుడు. చావుకి అంగుళం దూరం వరకు అతనిని రాళ్లతో కొట్టినప్పటి గుర్తులు, 3 సార్లు తిన్న బెత్తపు దెబ్బల గుర్తులు, యూదులు కొట్టిన 195 కొరడా దెబ్బల గుర్తులు, ఫిలిప్పీ జైలులో తిన్న దెబ్బల గుర్తులు, రక్తం కారిన వాటిని కడగడానికి ఎవరూ లేనప్పుడు పడిన చారికలు, ఇవన్నీ అతని శరీరం మీద ఉన్నాయి. ఆ స్థితిలో స్తోత్రాలు చెల్లించేలా అతనికి ఆనందం ఇచ్చిన కృప, అతన్ని అన్ని అవసరాలకి సరిపోయిన కృపే కదా. శోధకుని బాణాలు దూసుకు వచ్చినా ఎప్పటికీ ప్రభువులో ఆనందిద్దాం. ఎప్పటిలాగానే ఇప్పుడు సైతానికి భయమే. నిట్టూర్పుల కంటే పాటలెక్కువ పాడేవాళ్ళంటే